సర్వీసెస్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో ఒక స్టాక్ క్వశ్చన్ 2012, 2013, 2014 ఈ సంవత్సరాల్లో 4-5 సంవత్సరాలు వచ్చిన క్వశ్చన్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. యాక్చువల్గా మనకు ఒక సబ్జెక్ట్ ఉంది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పి. అంటే ద ప్రాపర్టీ విచ్ వాజ్ క్రియేటెడ్ బై యూజింగ్ మైండ్. మన మేధో సంపత్తిని ఉపయోగించి క్రియేట్ చేసే ఆస్తినే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. దానిలో పేటెంట్స్, కాపీ రైట్స్, జాగ్రఫికల్ ఇండికేషన్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్ ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో వీటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది మనం చూస్తే పేటెంట్స్ మనం చూస్తుంటాం ఫార్మాసిటికల్ కంపెనీస్ వాటికి సంబంధించి. అయితే ఇండియాలో మనకి జిఐ ట్యాగ్స్ చాలా ఫేమస్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మీరు వినే ఉంటారు. కొండపల్లి బొమ్మలు వాటికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. మధురై మల్లి, తిరుపతి లడ్డు, కంచిపట్టు చీరలు ఇలా దాదాపు 370 ఐటమ్స్కి భారతదేశం వ్యాప్తంగా ఇప్పుడు జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. మనకి పాత రోజుల్లో అయితే డైరెక్ట్గా ఏ స్టేట్లో ఏ ప్రోడక్ట్ ఉంది, ఏ ప్రాంతంలో ఏ ప్రోడక్ట్ ఉందని క్వశ్చన్ వచ్చేది. అంటే ఇప్పుడు మా ఇంట్లో కూర్చుని తిరుపతి లడ్డు తయారు చేసి దీనికి జిఐ ట్యాగ్ తిరుపతి లడ్డు అంటే ఇవ్వరు. ఎందుకంటే అది ఒక ప్లేస్కి సంబంధించింది. ఉదాహరణకి డార్జిలింగ్ టీ అంటాం. అంటే డార్జిలింగ్ ప్రాంతంలో దొరికే టీ లీఫ్స్ నుంచి తీసిన టీ అనమాట అది. అట్లా ఒక్కొక్క ప్లేస్ స్పెసిఫికేషన్. మధురై మల్లి అంటాం, మధురై ప్రాంతంలో పూసే మల్లెపువ్వు. కంచిపట్టు చీర అంటే కంచిలో తయారయ్యే పట్టు చీర. సో ఇదా ఒక ప్రాంతం సిగ్నిఫికెన్స్ చూపించేది దాని యొక్క అరోమా. కానీ దానివల్ల ఏమవుతుంది, జిఐ ట్యాగ్ వస్తే దాని యొక్క ట్రేడ్ వాల్యూ పెరుగుద్ది, ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి స్పెషల్ ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. ఇవన్నీ జిఐ ట్యాగ్ వల్ల. అండ్ కొనే వాళ్ళకు కూడా ఓకే ఆ ప్రాంతం నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఇదనే ఒక నమ్మకం, దానికి ఒక క్వాలిటీ, దానికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. ఈ మధ్య ఒక ట్రెండ్ అయింది హైదరాబాద్ బిర్యానీకి జిఐ ట్యాగ్ ఇమ్మని. కాకపోతే దాని ఆరిజిన్ కనిపెట్టలేకపోవడంతో హైదరాబాద్ బిర్యానీకి జిఐ ట్యాగ్ రాలేదు. సో ఇట్లా రకరకాలు ఇవన్నీ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రసగుల్లా ఉంది కదా, బెంగాల్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు కొట్టుకున్నారు రసగుల్లా మాదంటే మాదని చెప్పి ఇలా. సో విశ్వనాథ్ ఇప్పుడు జిఐ ట్యాగ్స్ అనే కాన్సెప్ట్ మీద మనకి ప్రిలిమ్స్లో 3-4 క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పటికి. ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి గుర్తున్నాయా నీకు? ఎస్ మ్యామ్, మీరు చెప్పినట్టు జాగ్రఫికల్ ఇండికేషన్ ఈ ట్యాగ్ అయితే ఉందో అది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. మీరు చెప్పినట్టు GS3లో ఈ టాపిక్ ఉండడం వల్ల అండ్ మోర్ ఇప్పుడు సినారియో ఎలా ఉందంటే మ్యామ్, మన స్టార్టప్స్ కానీ ఇన్నోవేషన్స్ కానీ ఇలాంటివి జనరల్ ఎకానమీలో నడవడం వల్ల సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి ఇలాంటి కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. సో దాని బేసిక్ కాన్సెప్ట్స్ మనల్ని సివిల్ సర్వీస్లో టెస్ట్ చేస్తారు మ్యామ్. ఇంతకుముందు మనం చూసినట్టయితే ట్రెండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉండేవంటే మనల్ని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి లేదా ఒక జిఐ ట్యాగ్ ఇచ్చి అది ఏ ప్రాంతానికి చెందింది అని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగేవాళ్ళు మ్యామ్. లైక్ పుత్తుకులి షాల్స్ గురించి కానీ, జమ్దాని ఉప్పాడ శారీస్ గురించి కానీ ఇలాంటి వాటి గురించి అడిగేవాళ్ళు. ఇంకొక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉండేదంటే ద జిఐ యాక్ట్ గురించి అడిగేవాళ్ళు మ్యామ్. లైక్ జాగ్రఫికల్ ఇండికేషన్స్ రెగ్యులేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999లో వచ్చింది. భారతదేశంలో జాగ్రఫికల్ ఇండికేషన్ సంబంధించిన చట్టం 1999లో వచ్చిందనమాట. యాక్చువల్గా మనకి ట్రిప్స్ అగ్రిమెంట్ అని ఇంటర్నేషనల్ ఒక అగ్రిమెంట్ ఉంది, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అది WTO కింద చేశారు. దానికి అనుసంధానంగా ఇండియాలో చాలా చట్టాలు వచ్చాయి. దానిలో ఒక ముఖ్యమైన చట్టం జిఐ యాక్ట్ 1999 అనమాట. యాక్ట్ ప్రకారం జిఐ రిజిస్ట్రీ ఏర్పాటైంది. ఎవరికైనా ఏదైనా వస్తువుకి జిఐ ట్యాగ్ కావాలంటే ఆ రిజిస్ట్రీకి మనం అప్లై చేసుకోవాలి. సో ఇంకా జిఐ గురించి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి విశ్వనాథ్? మ్యామ్ ట్రిప్స్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి మ్యామ్. ట్రిప్స్ అగ్రిమెంట్ గురించి ఇంకొకటి దానికి మనం ఎక్స్టెన్షన్కి వెళ్ళినట్టయితే ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ అనే కాన్సెప్ట్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి మ్యామ్. అంటే మనం అది ఎప్పుడు ర్యాటిఫై చేస్తున్నాం, దాంట్లో ప్రొవిజన్స్ ఏంటని. ఇంకొక స్టెప్ మనం అహెడ్ వెళ్ళినట్టయితే మ్యామ్ ట్రేడ్ అనే ఆస్పెక్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి, వరల్డ్ ట్రేడ్ గురించి కానీ. బట్ సిన్స్ వీఆర్ కన్ఫైనింగ్ టు జాగ్రఫికల్ ఇండికేటర్స్, దిస్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ క్వశ్చన్స్. రైట్. అయితే జిఐ ట్యాగ్స్ నిన్న బాగా న్యూస్లోకి వచ్చింది. నాగస్వరం, నారసింగపట్టై నాగస్వరంకి. ఈ నారసింగపట్టై అనే పల్లెటూరు తంజావూరు దగ్గర ఉంది. అంటే తంజావూరు జిల్లా కుంభకోణం దగ్గర ఉంటుంది అనమాట, తమిళనాడులో. ఈ నారసింగపట్టై నాగస్వరంకి స్పెషాలిటీ ఏంటంటే మొత్తం హ్యాండ్మేడ్ అంట. జిఐ రిజిస్ట్రీ వాళ్ళు నోటిఫికేషన్ చెప్పారు దీనిలో ఎటువంటి మిషన్ వాడరు, పూర్తిగా హ్యాండ్మేడ్. దీనిలో యూనిక్ కళాకారులు దీన్ని తయారు చేస్తారు. ఇది తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఈ స్వరం, నాగస్వరం తయారు చేసే ఆర్ట్ అంట. దీనికి వుడ్ ఒక హార్డ్ వుడ్ వాడతారంట, ఎబోని పాత చెట్ల నుంచి వాడతారంట. ఒకవేళ ఆ వుడ్ దొరకకపోతే పాత ఇల్లు, అప్పట్లో చెక్కలతో ఇల్లు చేస్తారు కదా,
ఆ ఇల్లు డెమాలిష్ అయినప్పుడు ఆ ఇంట్లోంచి చెక్క తీసి దానిలోంచి తయారు చేస్తారంట. అది కూడా మొత్తం చేత్తోనే. ఈ వుడ్ స్పెషాలిటీ ఏంటి తెలుసా, దానిలో మాయిశ్చర్ అబ్జర్వ్ అవ్వదు, అంటే తేమ లోపలికి వెళ్దు, అంటే ఆ చేసిన నాగస్వరం చాలా సంవత్సరాల పాటు సర్వైవ్ అవుతుంది అనమాట. దానిలో తేమ రాకపోవడం వల్ల సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయంట. సో ఈ నారసింగపట్టే నాగస్వరం తంజావూరు జిల్లాకు చెందడానికి నిన్న జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. జిఐ రిజిస్ట్రీ వాళ్ళు ట్యాగ్ ఇచ్చారు, ఇస్తూ దాని యూనిక్నెస్ని కూడా చెప్పారు. ఇలాంటివి నీకు గుర్తున్నాయా, ఏమేమి వాటికి కొన్నిటికి జిఐ ట్యాగ్స్ వచ్చాయో? మ్యామ్ నాకు గుర్తున్నంత వరకు మీరు ఇందాక చెప్పినట్టు కొండపల్లి బొమ్మలు అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మ్యామ్. తిరుపతి లడ్డు కూడా ఒకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మ్యామ్. సో ఇలాంటివి రెగ్యులర్గా మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు మ్యామ్. కానీ నేను ఒక క్వశ్చన్ ఎడిషనల్గా మీకు చెప్దాం అనుకున్న 2 క్వశ్చన్స్ నాకు అనిపించాయి మ్యామ్. ఈ వుడ్ అనే కాన్సెప్ట్ మీరు ఒకటి తీశారు కదా మ్యామ్. సో మనకి ఫారెస్ట్రీ సర్వీస్ ఎగ్జామ్ కలిపి ఉండడంతో ఈ టైప్ ఆఫ్ వుడ్ అది ఎక్కడ దొరుకుతుంది, లెట్ సపోజ్ ఇలా కూడా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు మ్యామ్. నాగస్వరం ఈజ్ మేడ్ ఆఫ్ దిస్ వుడ్, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ సో అండ్ సో ప్లేస్ ఆర్ ఇన్ సో అండ్ సో డిస్ట్రిక్ట్. సో మనం మన అనలిటికల్ స్కిల్తో అలాంటి క్వశ్చన్స్ చేయగలమా లేదా అనేది కూడా చాలా, అంటే హార్డ్ వుడ్ టైప్స్ ఏంటి, సాఫ్ట్ వుడ్ టైప్స్ ఏంటి. హార్డ్ వుడ్లో ఇప్పుడు ఎబోని 200 సంవత్సరాల క్రితం వుడ్ అనమాట. ఇది వుడ్లో రకాల గురించి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సివిల్ సర్వీస్ ఎగ్జాము, ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్, ఫిల్మ్స్ కలిసే ఉంటుంది. దాంతోపాటు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది జిఐ ట్యాగ్స్ గురించి. ఎప్పుడైనా సరే ఉదాహరణకి 2 years క్రితము కడక్నాథ్ చికెన్కి జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. చాలా బ్లాక్ కలర్ చికెన్, దానికి సంబంధించిన ఫీచర్స్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను కూడా చూశాను. ఈ ఫీచర్స్ కడక్నాథ్ చికెన్ ఫీచర్స్ అని చెప్పి. సో ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు వెంటనే దాని గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిది. ఎస్ మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ టు యాడ్ అన్ ఎక్స్టెన్షన్, రెగ్యులర్గా మనల్ని ఇప్పుడు షాల్స్ గురించి, లైక్ పశ్చిమ వూల్స్ నుంచి వచ్చే షాల్స్ గురించి అడుగుతుంటారు, కాశ్మీరీ పష్మినాస్ గురించి. ఎస్ మ్యామ్. సో ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ మ్యామ్. ఓకే.